హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త రాజ్యాంగం మార్పుపై అయితే హోంమంత్రి ప్రకటన అండి. ఆ వివరాలు అయితే ఈ వీడియోలో ఉన్నాయి. వీడియో అయితే ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవునట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారండి. కుల ఆధారిత రిజర్వేషన్ విధానాన్ని బీజేపీ ఎప్పటికీ మరవబోదనేది స్పష్టం చేశారు. అంతేకాకుండా మరెవరిని దానిని తాకనివ్వదని కూడా అమిత్ షా అయితే వ్యాఖ్యానించారు. ఇక లోక్సభ ఎన్నికల్లో భాగంగా 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 స్థానాలకు తొలి దశ పోలింగ్ జరుగుతోంది. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా మీడియాతో మాట్లాడుతూ రాజ్యాంగంలో మార్పుల కోసం జరుగుతున్న ప్రచారంపై స్పందించారు. రాజ్యాంగానికి సంబంధించి బీజేపీకి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని అమిత్ షా తెలిపారండి, స్పష్టం చేశారు. ఇక ప్రభుత్వ ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్కు సంబంధించిన సందేహాలను నివృత్తి చేయాలని ఏపీ జేఏసీ అమరావతి నేతలు ఈసీఈ ముఖేష్ కుమార్ మీనాకు విజ్ఞప్తి చేశారు. ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు మే మొదటి వారంలో ఒక రోజు ప్రత్యేక క్యాజువల్ లీవ్గా పరిగణించాలని అయితే కోరారు. సో ఇది అండి, వివరాలు అయితే ఇలా ఉన్నాయి.